Sunsilite Refined Sunflower Oil Snacks. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సన్సిలైట్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. ఇవాళ స్నాక్స్ లో నేను మీకు ఒక డిఫరెంట్ స్నాక్ ని నేర్పించబోతున్నాను. డిఫరెంట్ అంటే నార్మల్ డిఫరెంట్ కాదండి బాబోయ్. ఇప్పటి వరకు మీలో చాలా మంది ఈ స్నాక్ పేరే వినుండరు. ఎస్, ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాకే మసాలా మాకరోనీ. మరి మసాలా మాకరోనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా మాకరోనీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మాకరోనీ, వెన్న, ఓల్గరం మసాలా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉడికించిన ఆలు, చెర్రీ టొమాటోస్, చీజ్. మసాలా మాకరోనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం కొద్దిగా బటర్. ఈ బటర్ కాస్త కరిగిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో బటర్ యాడ్ చేసేసుకున్నాం కదండి, ఇది ప్రాపర్ గా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం కొద్దిగా ఆయిల్. సో ఈ ఆయిల్ అండ్ బటర్ ఆల్మోస్ట్ వేడెక్కిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొంచెం హోల్ గరం మసాలా. సో హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగనివ్వాలండి, సో దట్ ఆ ఫ్లేవర్ కంప్లీట్లీ ఆ బటర్ అండ్ ఆయిల్ కి తగిలే వరకు. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ఫ్లేవర్ కంప్లీట్లీ యాడ్ అయిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం పుదీనా ఆకు. సో హోల్ గరం మసాలా అండ్ దెన్ పుదీనా కూడా యాడ్ చేసేసిన తర్వాత ఆ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది ఆల్మోస్ట్. సో ఆ రకమైన ఆ ఫ్లేవర్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం చిల్లీస్, పచ్చిమిర్చి యాడ్ చేసేస్తున్నాం. ఇలా నిలువున చీల్ చేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని వీటిని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదిలా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కి మనం వెళ్ళిపోదాం. ఎస్, ఆనియన్స్, ఉల్లిపాయలు సన్నగా తురిమి పెట్టుకున్నాం. సో ఇవి యాడ్ చేసి చక్కగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేస్తున్నాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మసాలా మాకరోనీ అన్నాను కాబట్టి అన్ని మసాలాస్ వన్ ఆఫ్టర్ వన్ అంటే స్పైసెస్ ని యాడ్ చేసేస్తున్నాను. సో అందులో భాగంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది ప్రాపర్గా వేగిపోయి ఆ పచ్చి వాసన పోవాలి. సో ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదండి. నెక్స్ట్ మనం చెర్రీ టొమాటోస్ అంటే చిన్న చిన్న టొమాటోస్ ఇలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, వీటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. వీటిని ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. సో ఇదంతా డ్రైగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు ప్రాపర్గా ఉంది అంటే దట్ షుడ్ బి ఫైన్. సో ఈ టొమాటోస్ కొంచెం ఇలా వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి టేస్ట్కి సరిపడా. ఇవి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేస్తున్నాం బేబీ పొటాటోస్. సో ఇవి బాగా ఉడికించుకున్నామండి. టొమాటోస్ అంత ఎక్కువగా తీసుకోకూడదు, బేబీ పొటాటోస్ కొంచెం తక్కువగా, హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ మనం పొటాటోస్ తీసుకోవచ్చు. సో ఇవి కూడా ఇందులో వేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత ఫైనల్గా మనం యాడ్ చేస్తున్నాం మాకరోనీ. సో ఇది సూపర్ మార్కెట్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది.
సో ఈ మ్యాక్రోనీని కూడా మనం ఆల్రెడీ ఉడికించుకున్నామండి. సో ఉడికించుకున్న మ్యాక్రోనీని మనం పాన్లోకి యాడ్ చేసేసుకుందాం. సో మ్యాక్రోనీ అనగానే చాలా మందికి అర్థం కాదు. మనం బీచెస్లో ఆడుకునేటప్పుడు చిన్న చిన్న శంకుల్లాగా ఉంటాయి కదా, అండ్ మోరోవర్ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ ఇసుకలో బాగా దొరుకుతుంటాయి, ఆ షేప్లో ఉంటాయి అన్నమాట ఇవి. సో వీటిని మ్యాక్రోనీ అంటారు. సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఎక్కువగా డైటింగ్ చేసేవాళ్ళు, వెయిట్ ఎక్కువగా పుట్ ఆన్ అవ్వకూడదు అనుకునే వాళ్ళు వీటిని బాగా తింటుంటారు, జస్ట్ లైక్ పాస్తాస్. సో ఈవినింగ్ స్నాక్కి ఇది వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ స్నాక్ అని మనం చెప్పాలి. ఇలా ప్రాపర్గా అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes వేగనించి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం. సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి, ఓవల్ షేప్లో ఉంది. సో ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మ్యాక్రోనీని షిఫ్ట్ చేసేసుకున్నాం. సో ఇలా ఈ మసాలా మ్యాక్రోనీని మనం వైట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ yellow అండ్ అక్కడక్కడ ఈ చిట్టి చిట్టి చెరీ టొమాటోస్ మంచి కలర్ని ఇస్తున్నాయి డిష్కి. ఇలా ప్లేట్ మొత్తం వీటిని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా మ్యాక్రోనీలో మనం యాడ్ చేస్తున్నాం కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. సైడ్కి వేసుకుంటే సరిపోతుందండి, పైన ఏమీ వేయక్కర్లేదు. సో సైడ్కి కొంచెం ఆ గ్రీన్ లుక్ కోసం నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా చీజ్, గ్రేట్ చేసుకుందాం. సో ఇలా చీజ్ని గ్రేట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. సో చూసారు కదండి, మసాలా మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారు కదా. సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మసాలా మ్యాక్రోనీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మీకోసం. మసాలా మ్యాక్రోనీకి కావలసిన పదార్థాలు: ఉడికించిన మ్యాక్రోనీ, వెన్న, ఓల్గరం మసాలా, నూనె, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉడికించిన ఆలు, చెర్రీ టొమాటోస్, చీజ్. మసాలా మ్యాక్రోనీ తయారీ విధానం: ఫస్ట్ స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ లో బటర్, ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఓల్గరం మసాలా యాడ్ చేసుకుని పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి. ఫైనల్ గా చెర్రీ టొమాటోస్, కొద్దిగా వాటర్, కొంచెం ఉప్పు, ఉడికించిన ఆలు, ఉడికించిన మ్యాక్రోనీని కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా మ్యాక్రోనీని డిష్ అవుట్ చేసుకుని దానిపై చీజ్ ని గ్రేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మ్యాక్రోనీ రెడీ. సో మసాలా మ్యాక్రోనీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తాను. సో ఇట్స్ వెరీ వెరీ హెల్దీ. సో చీజ్ తో పాటు పొటాటో అండ్ మ్యాక్రోనీ, చీజ్ అండ్ బటర్ యాడ్ చేసాం కాబట్టి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది. సో చాలా మైల్డ్ మసాలా అని మనం ఎందుకు అన్నామంటే, స్టార్టింగ్లో మనం ఓల్ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి, ఆర్ అదర్వైజ్ ఇదేం పెద్ద స్పైసీగా ఉండదు. ఇట్స్ వెరీ వెరీ మైల్డ్, చాలా చక్కగా టేస్టీగా ఉంది. హెల్త్ కూడా ఎంతో మంచిది, డైట్ పరంగా పాటించే వాళ్ళకి ఇంకా మంచిది. బికాజ్ ఇందులో కారం కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద మసాలా ఐటమ్స్ ఏవి ఎక్కువగా వాడలేదు. సో ఇట్స్ వెరీ నైస్, వెరీ టేస్టీ, పర్ఫెక్ట్ ఫర్ యువర్ ఈవినింగ్ స్నాక్. నోట్లో వేసుకుంటే ఇలా ట్యాంగీగా, కొంచెం పచ్చి పచ్చిగా, ఎందుకంటే మనం ఎక్కడ కట్ చేయలేదు కాబట్టి, అండ్ మోరోవర్ ఇవి కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం రాగా, కొంచెం కుక్ అయినట్టుగా ట్యాంగీగా చాలా బాగున్నాయి. మంచి కాంబినేషన్ అండి, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఇదివరకు ఎప్పుడూ మీరు విని ఉండరు. పొటాటోస్ అండ్ టొమాటోస్
అది కూడా జస్ట్ బాయిల్ చేసుకుని అలా వేసేసుకుని తినడం ఇస్ వెరీ వెరీ నైస్, వెరీ వెరీ డిఫరెంట్ ఐ షుడ్ సే. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ సన్స్ లైఫ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ స్నాక్స్. చాలా ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఉంది కదా. మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. Till then keep watching ETV Abhiruchi. Stay healthy. Bye bye.